క్లియర్ కనపడుతుంది కదా. అక్కడ జరుగుతున్న అవకతవకలు, నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఇవి జరుగుతుంటే ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారు? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే మిత్రులిద్దరికీ కూడా. కిరణ్ చెప్పింది 5%. కిరణ్ చెప్పింది 5%. నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఇన్ని ఉన్నాయి, పుంకాలు. ఆయన పాపం మన రోజు కొండ మీదకి పోయేసి వచ్చేస్తే అక్కడ ఈయన మీద కూడా తిరగబడే పరిస్థితి స్వరూపాందోళ్ళు, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని. అంటే ప్రభుత్వం మారినా కూడా, అంటే ఇది అక్రమం తెలిసినా కూడా ఒక పాలకపక్షం నాయకుడు అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్తే అసలు ఉండే పరిస్థితి. అసలు మఠం అంటే ఏంటి సార్? మఠంలో పాతకాలంలో సాధువులు అట్లా జపం చేసుకునే వాళ్ళు, లేదంటే పేదవారు వాళ్ళు వచ్చేసి డబ్బు పే చేయలేని వాళ్ళు వచ్చి అక్కడ కటిక నేల మీదనో లేకపోతే దిండో చాపో మీద పడుకోవడానికి మఠాలు అనే పేరు మీద మఠాలు వచ్చాయి. 2004 వరకు ఉన్న మఠాలు 18 సార్. 18 సరే 12. 2004 వరకు ఉన్నాయి మఠాలు 12 కొండ మీద. ఈ ముఖ్యమంత్రి కాదు, దీనికి ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి. దీనికి మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్పెషల్ ఆఫీసర్గా డిప్యూటీ అయినటువంటి ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ 20 సంవత్సరాల్లో 12 నుంచి 33 వరకు మఠాలు వచ్చినాయి. ఎవరికి ఇచ్చాయి ఆ మఠాలు అంటే లిక్కర్ వ్యాపారస్తులకి, దొంగ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి, పీఠాలు దొంగ పేరుతో పీఠాలు పెట్టుకునే వాళ్ళకి, వీళ్ళకి ఇచ్చారు. ఇవి ఈరోజు ఆ బిల్డింగ్ చూశారు కదా, తిరుమలలో G+3 కంటే అలో లేదు, అక్కడ ప్రొహిబిటెడ్ అది. అటువంటి ఏరియాలో నువ్వు G+6 కట్టేసావు. ఇటువంటి కట్టడాలు తిరుమలలో మీరు ఎక్కడ పోయినా కనపడతాయి. ఇప్పుడు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు, ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు అంటే ఎవడు మాట్లాడే దిక్కు మొక్కు లేదు. 1985లో రామారావు గారు రాకమునుపు మీకు చిన్న ఇది వస్తున్నాను, దాని గురించి మీరు చెప్తున్నారు కాబట్టి. వికే గారు, మీ డిబేట్ చూస్తూ ఈ మెసేజ్ పెడుతున్నాను. నా పేరు సో, నేను ఖమ్మం నుంచి మాది ఖమ్మం నుంచి తిరుమల దర్శనానికి వెళితే రూములు దొరకపోవడంతో విశాఖ శారదాపీఠం మఠం దగ్గరికి వెళ్ళాము. అప్పుడు మా దగ్గర ఒక్కొక్క రూమ్కి ఒక రాత్రి ఉండడానికి 5,000 వసూలు చేశారు. నట్టేట అందరి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు వాళ్ళు, మోసం ఇది తిరుమలలో. ఇప్పుడు డిబేట్ చూస్తూ వచ్చిన మెసేజ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో కడుపు మండిపోతుందో. ఎంతమంది మేము స్టే చేసాం సార్. వకుళమాత గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది. ఆ గెస్ట్ హౌస్లో 7,000 రూపాయలు ఎంతో రేటు. ఈవెన్ మా ఫ్యామిలీ తెలియదు. జనరల్గా టీటీడీ సత్రాల్లో రూమ్ తీసుకోవాలంటే ఒక 500, 1,000 రూపాయలు, 500 పెడితే మంచి చక్కటి రూమ్ వస్తుంది. మేము 2 ఏళ్ల క్రితము దర్శనానికి వెళ్తే 5,500, 7,000 సరిగ్గా గుర్తులేదు, కానీ అక్కడ వెళ్తే ఆ టెంపుల్కి పోయినట్లు లేదు. టెంపుల్లో ఒక పుణ్యక్షేత్రం పోయినట్టయితే కనపడదు. ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ రేటింగ్. ఆ రేట్లు ఇది కూడా అంబియన్స్ కూడా. భక్తులకు అంత అంబియన్స్ అవసరమా సార్? మీరు చెప్పండి. స్టే చేయరు కదా, వెళ్తారు, కాస్త ఫ్రెష్ అవుతారు, స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళిపోతారు, మళ్ళీ బట్టలు దొరుకుని వచ్చేస్తారు. మోర్ ఓవర్ ఏంటంటే పాత రోజుల్లో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం దాతలు ఇచ్చినటువంటి డబ్బుతో కొన్ని కట్టారు, కాటేజ్ కట్టారు. ఆ కాటేజెస్ చాలా వరకు కొట్టేశారు. కొట్టి ఈ ప్లేసులను ఇలాంటి వాళ్ళకి ఇచ్చి అక్కడ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉండే బిల్డింగులు కట్టి విచ్చలవిడి వ్యాపారం జరుగుతుంది. 1985 రామారావు గారు రాకమునుపు ఒక రకంగా ఉంటే, రామారావు గారు వచ్చిన తర్వాత చాలా విపరీతమైనటువంటి మార్పులు జరిగినాయి పరిపాలనా వ్యవస్థలో, టీటీడీలో. 1995